ఛానలుకి స్వాగతం. రేపటి నుండి సింహరాశి వారికి 3 పెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రేపటి నుండి వారి జీవితంలో వారికి సంభవించబోయే ఆ 3 పెద్ద ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదాల నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల బయటపడగలుగుతారు, అలాగే సింహరాశి వారు ఈ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే ఏ రంగంలో అయినా కానీ నాయకులుగానే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని, ఆ సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, నేర్పరితనం, చాకచక్యం, సమయస్ఫూర్తి ఈ యొక్క సింహరాశివారిలో అధికంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశివారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి చాలా ఉంటుంది. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. అయితే సింహరాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే రేపటి నుండి గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరికి ప్రతికూలత అనేది కనిపిస్తుంది. 3 పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు కొన్ని ఆరోపణలు, కొన్ని నిందలు మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అది ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు, మీరు ఉద్యోగం చేస్తున్నవారైతే ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసేవారైతే వ్యాపారం చేసే చోట కావచ్చు. ఈ విధంగా మీరు మాట్లాడని మాటలకి, చెయ్యని తప్పులకి కొన్ని నిందలు మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకరి గురించి ఒకరి దగ్గర చర్చించటం, అంటే ఈ విధంగా అనవసర వాదనల జోలికి వెళ్లి అనవసరంగా ఒకరి గురించి ఒకరితో చర్చించటం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా అంటే ఉదాహరణకి చెప్పాలంటే, ఒక వ్యక్తిలో మీకు నచ్చని విషయాలు కొన్నున్నాయి. అది ఇంకొక వ్యక్తితో మీరు షేర్ చేసుకుంటారు. ఈ విధంగా షేర్ చేసుకోవటం వల్ల మీరు ఎవరితో అయితే ఈ విషయాన్ని పంచుకున్నారో ఆ వ్యక్తి మీరు ఎవరి గురించి చెప్పారో వారి దగ్గరికి వెళ్లి వారికి ఇంకా వక్రీకరించి మీరన్న మాటలకు 10 జోడించి వారి దగ్గర చెప్పటం, మిమ్మల్ని నెగిటివ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, వినియోగదారులతో కానీ, తోటి వ్యాపారవేత్తలతో కానీ ఇటువంటి ప్రమాదమైతే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నిందలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశివారు అనవసర వాదనలకు, అనవసర చర్చలకు చాలా దూరంగా ఉండాలి. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకూడదు. అది మీకు చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావచ్చు. అలాగే మీ యొక్క బంధువులు, మిత్రులు, అలాగే మీ యొక్క రక్త సంబంధీకులు, మీ యొక్క ఇంటి ఇరుగు పొరుగు వారు, అలాగే మీ తోటి ఉద్యోగస్తులు, మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు, భాగస్వాములు, వినియోగదారులు, ఇలా అందరూ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సమస్య తీవ్రత అనేది చాలా పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి సింహరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇక మరొక ప్రమాదం ఏమిటంటే కనుక, సింహరాశివారు ఈ సమయంలో పురుషులైతే కనుక స్త్రీల వల్ల, స్త్రీలైతే కనుక పురుషుల వల్ల
అవమానాలు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు వారి వల్ల మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పెళ్లి కాని వారికి కావచ్చు, పెళ్లైన వారికి కావచ్చు, ఎవరికైనా సరే మిమ్మల్ని వారు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం, అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పురుషులైతే పరాయి స్త్రీల విషయంలో, స్త్రీలైతే పరాయి పురుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని పొరపాట్లు చేసినా కానీ అది అవకాశంగా తీసుకుని వారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అది చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఎవరితో ఫోన్లో మాట్లాడినా కానీ, లేకపోతే డైరెక్ట్ గా కలిసినా కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు ప్రవర్తించే తీరు కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. ఈ విధంగా క్షణికావేశంలో మీరు చేసే తప్పు మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది అనే చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ విషయంలో సింహరాశికి చెందిన పురుషులు కానీ, స్త్రీలు కానీ అతి జాగ్రత్తగా ఉండటమనేది చాలా అవసరం. మీపైన కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. అలాగే మిమ్మల్ని నలుగురిలో అవమానించటానికి, అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడానికి చాలా సూచనలైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరినీ నమ్మి మోసపోకండి. ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఆ యొక్క అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అలాగే సింహరాశి వారికి పొంచి ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే కనుక వాహన ప్రమాదం అనేది కనిపిస్తుంది. అలాగని మీరు ఆందోళన చెందకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో రాత్రిపూట మీరు డ్రైవింగ్ చేయటం కానీ, ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కానీ, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లటం కానీ, ఇవి అన్ని కూడా ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు అప్రమత్తంగా ఉంటే, నిర్లక్ష్యంగా లేకుండా జాగ్రత్తగా ఉంటే కనుక ఆ ప్రమాదం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కాబట్టి ఈ విషయాన్ని ఈ సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీకు ఈ సమయంలో యొక్క ప్రమాదం అనేది పొంచి ఉంది. భయాందోళన అనేది అవసరం లేదండి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే సింహరాశి వారు ఈ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేయటం ఎంతో మేలు. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీకు దూరంగా వెళ్లిపోతాయి. ఆ ప్రమాదాలు మీ దరికి చేరవు. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శివారాధన చేయండి. సోమవారం రోజు గుడికి వెళ్లి ఆ శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. శివుడికి అభిషేకం చేయించండి. అంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఈ విధంగా అభిషేకం చేయిస్తే అది గంగాజలంతో అయినా పర్వాలేదండి. లేకపోతే పాలు, తేనెతో మీరు శివ భగవానుడికి అభిషేకం చేస్తే మీకున్న ప్రమాదాల నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే దాన ధర్మాలకి మించినటువంటిది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. మనకున్న దాంట్లో మన శక్త్యానుసారం ఇతరులకు ఏదో ఒక రకంగా సహాయం చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే దానికి రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ప్రాధాన్యతను ఇస్తారు. కాబట్టి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. దానికి ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు తోడుగా ఉండాలి. అలాగే మీ రాశికి పాలక గ్రహమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలతలు మీ వైపుకు ఆకర్షించబడతాయి. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటినన్నింటినీ కూడా తిరిగి పొందుకుంటారు. అలాగే మీకు పొంచున్న ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తాయి. కాబట్టి సింహరాశి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి దేవతారాధన చేస్తే అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో అంటే రేపటి నుండి వారికి పొంచి ఉన్నటువంటి ఆ 3 ప్రమాదాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించటం వల్ల సింహరాశి వారు ఈ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.